హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మొన్ననే గాల్ స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఇండియాకి 600 టెస్ట్ మ్యాచ్, 600వ టెస్ట్ మ్యాచ్. ఈ 600 టెస్ట్ మ్యాచ్లో మనకి మరిచిపోలేని మరపురాని విజయాలు చాలా ఉన్నాయి. వాటిని ఒకసారి నెంబర్ వేసుకోవడం కోసం వీడియో చేస్తున్నాను. టాప్ 10 అన్నీ చెప్పలేం కదా, టాప్ 10 నేను పిక్ చేశాను. నా టాప్ 10తో మీరు ఏకీభవించవచ్చు, వించకపోవచ్చు. మీ టాప్ 10 ఏదో ఇవ్వండి, లేకపోతే మిస్ అయిన టెస్టుల పేర్లు మీరు అనుకున్నవి, పలానా టెస్ట్ రాలేదని మీరు అనుకున్నవి కామెంట్స్లో చెప్పండి. నేనైతే నా టాప్ 10 చేశాను, ఎందుకంటే ఐ బిన్ ఫాలోయింగ్ క్రికెట్ ఫర్ లాంగ్ టైం, మోర్ దెన్ 40 years. కాబట్టి నాకు కొంచెం వెనక్కి కూడా వెళ్ళి పిక్ చేశాను. దాంట్లో వాటి కారణాలు కూడా చెప్తాను, ఎందుకు ఆ పర్టికులర్ మ్యాచ్ని పిక్ చేయాల్సి వచ్చిందో అనే విషయం కూడా మీకు చెప్తాను. అండ్ లెట్ us గెట్ ఇన్ టు దిస్. ఎనీవే, ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏ లాంగ్ వీడియో, బట్ టెస్ట్ మ్యాచ్ ప్రేమికుల కోసం, చరిత్రని కూడా లైక్ చేసే వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. ఓకే, నా టాప్ 10 వెనక నుంచి వస్తాను. వెనక నుంచి వచ్చినప్పుడు నెంబర్ 10లో ఉండేది 1986లోని చెన్నై టెస్ట్. ఇది టై టెస్ట్ మ్యాచ్. టై అయిన టెస్ట్ మ్యాచ్లు క్రికెట్ చరిత్రలో రెండే ఉన్నాయి. 1961లో బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ వెస్టిండీస్ ఓ టెస్ట్ మ్యాచ్ టై అయింది. మళ్ళీ 1986లో చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో మనం ఆడినప్పుడు ఆ మ్యాచ్ కూడా టై అయింది. టైకి డ్రాకి తేడా మీకు తెలుసు కదా. డ్రా ఏంటంటే స్కోర్ టార్గెట్, 4th innings టార్గెట్ని ఆ లాస్ట్ ఆడిన టీం చేరుకోలేకపోవడం. వికెట్లు చేతిలో ఉన్నా కూడా దాన్ని వికెట్లు చేతిలో ఉండాలి. టై అంటే ఏంటంటే, టై అయితే 4th innings ఎవరైతే చేజ్ చేస్తున్నారో వాళ్ళు ఆల్అవుట్ అయిపోయారు. అలా ఆల్అవుట్ అయిపోయారు. అది కూడా ఆల్అవుట్ ఎలా అయ్యారు, మన టైము ఇంకా ఒక్క బాల్ మిగిలి ఉందనుక ఆ టెస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు ఆల్అవుట్ అయ్యారు. ఫర్ ది పెనల్టిమేట్ డెలివరీ ఆల్అవుట్ అయ్యారు. చాలా థ్రిల్లింగ్ టెస్ట్ మ్యాచ్. ఐ వాచ్డ్ ఇట్ లైవ్, అంటే టీవీలోనే. మద్రాసులో మరో చరిత్ర అని కూడా ఎవరు హెడ్డింగ్ పెట్టారు. నేను పెట్టలేకపోయాను. మంచి నాకు నచ్చిన హెడ్డింగ్ అది. వేరే పేపర్లో పెట్టినప్పటికీ వాజ్ వర్కింగ్ ఇన్ న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి. బట్ దట్ వాస్ అ వండర్ఫుల్ టెస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 574 runs చేశారు ఫర్ ది లాస్ ఆఫ్ 7 wickets. డీన్ జోన్స్ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం, ఎందుకంటే అతను 210 చేశాడు. 210 కూడా ఎలా చేశాడు, చెన్నైలో డీహైడ్రేట్ అయిపోతూ అక్కడ గ్రౌండ్లోనే వామిటింగ్ చేసుకుంటూ అతి కష్టమైన పళ్ళ బిగోన్ చేశాడు లేట్ డీన్ జోన్స్. ఎప్పటికీ మర్చిపోలేని ఇన్నింగ్స్. అది అయిన తర్వాత హీ వాజ్ హాస్పిటలైజ్డ్, అతనికి సన్ స్ట్రోక్ తగిలింది. కానీ ఆ చెన్నై హీట్లో అప్పటికి స్టేడియం ఇలా ఓపెన్గా ఉండేది కాదు, కాల్డ్రన్ లాగా ఉండేది, మొత్తం క్లోజ్ ఉండేది అన్ని వైపులా. లోపల ఉడికిపోయేవారు ప్లేయర్స్. ఆ హీట్లో హీ మేడ్, అయినా దాన్ని తట్టుకొని అతని ఫైటింగ్ స్పిరిట్ చూడండి. అంత హీట్లో అంత ఇబ్బంది పడుతూ కూడా ఈ స్కోర్ 210 runs. అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత ఇండియా మంచి రిప్లై ఇచ్చారు. దాంట్లో 397, అంటే ఆల్మోస్ట్ 400 runs చేశారు. కపిల్ దేవ్ ఒక సెంచరీ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు 170 చేసి 5 wicketsకి డిక్లేర్ చేశారు. ఇండియా టార్గెట్ వాజ్ 348. 348 ఈజ్ అ బిగ్ టార్గెట్. కానీ మన టీం చాలా బాగుంది. గవాస్కర్ 90 చేశాడు, అమర్నాథ్ 51 చేశాడు, అజరుద్దీన్ 42 చేశాడు, శాస్త్రి 48 నాట్అవుట్ చేశాడు 40 balsలోని. ఒక వన్డే కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆడి అతను మనీందర్ సింగ్ ఉన్నారు. లాస్ట్లో కొద్దిగా వరుసగా 4 wickets తొందరగా పడ్డాయి. గ్రెగ్ మాథ్యూస్ అని వాళ్ళకు ఒక ఆఫ్ స్పిన్ ఉన్నాడు, చాలా ఫేస్టీ క్యారెక్టర్. అతను ఫస్ట్ ఇన్నింగ్స్లో 5, సెకండ్ ఇన్నింగ్స్లో 5 wickets పడగొట్టాడు. అతను లాస్ట్ ఓవర్లో మనీందర్ సింగ్, ది లాస్ట్ మ్యాన్ వాజ్ ఫేసింగ్ ది 5th ball ఆఫ్ ది లాస్ట్ ఓవర్ ఆఫ్ ది డే టెస్ట్ మ్యాచ్, లాస్ట్ ఓవర్ ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్. ఒక సింగిల్ కావాలి. మనీందర్ సింగ్ దాన్ని టెంటేటివ్గా ఆడాడు, ప్యాడ్కి తగిలింది. అంపైర్ విక్రమ్ రాజు అవుట్ ఇచ్చాడు అతను. చాలామంది ఏమంటారంటే టై టెస్ట్ అయితే చరిత్రలో నిలిచిపోతాడని అతను అవుట్ ఇచ్చాడు. యాక్చువల్గా అది అవుట్ అవ్వాల్సిన ఎల్బిడబ్ల్యూ కాదని అంటారు చాలామంది అభిప్రాయం. దీని గురించి ఒక వెరీ వీడియో సపరేట్గా నేను చాలా క్యారెక్టర్ చేశాను, మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అవుతుంది తెలుస్తుంది. సో విక్రమ్ రాజు తర్వాత ఎప్పుడు ఎంపైరింగ్ ఇవ్వలేదు. దట్ వాజ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్. ఎప్పటికీ గుర్తుండిపోయే టెస్ట్ మ్యాచ్, ఎందుకంటే వాళ్ళు 574 చేసినా మనం మంచి డీటెయిల్ జవాబు ఇవ్వడం. ఆ టార్గెట్, అంత పెద్ద టార్గెట్ 350 ఆల్మోస్ట్ టార్గెట్ని మనం చేంజ్ చేసినంత పనిచేయడం. చరిత్రలో 2 టైస్ ఉన్న దాంట్లో ఈ టై టెస్ట్ కూడా మెడ్రాస్లో అమరు చరిత్ర. ఇక నా దృష్టిలో నెంబర్ 9 ఓవల్ టెస్ట్. దీని గురించి ఈ మధ్య నేను భగవత్ చంద్రశేఖర్, మన లెజెండరీ లెగ్ స్పిన్నర్ గురించి చేసిన వీడియోలో చెప్పాను. 1971లో మనం ఇంగ్లాండ్లో ఓవల్ టెస్ట్లో మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ గడ్డ పైన మనం విజయం సాధించాం. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇంగ్లాండ్ వలస దేశంగా మనం అన్ని రోజులుండి ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ని, మన మాజీ పాలకుల్ని ఓడించడం, లగాన్ సినిమాలో లాగా. ఆ రకంగా ఆ విక్టరీ చాలా ఇంపార్టెంట్. అజిత్ వాడేకర్ వాజ్ అవర్ కెప్టెన్. ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళకి 71 runs లీడ్ ఉంది. వాళ్ళకి ఆ లీడ్ ఇచ్చినా కూడా సెకండ్ ఇన్నింగ్స్లో
చంద్రశేఖర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు, కానీ సెకండ్ ఇన్నింగ్స్లో అతను మ్యాజికల్ స్పెల్ వేశాడు, 6 for 38, మర్చిపోలేని స్పెల్ అది. వాళ్ళకి ఏం అర్థం కాలేదు, అన్ప్లేయబుల్ లివర్స్. 101కి ఆల్అౌట్ అయిపోయారు. మన టార్గెట్ 174, కానీ 6 వికెట్లు పడ్డాయి. మన కష్టపడి అప్పుడంతా స్ట్రాంగ్ ఉండేది కాదు. బట్ విశ్వనాథ్ మేడ్ 30, తర్వాత మన అబిద్ అలీ అండ్ ఫారూక్ ఇంజనీర్ వాళ్ళిద్దరు లాస్ట్ వరకు ఉండి మనని గెలిపించారు. సర్దేశాయ్ ప్లేడ్ వెల్ ఇన్ బోత్ ద ఇన్నింగ్స్. రాజీవ్ సర్దేశాయ్ వాళ్ళ ఫాదర్ దిలీప్ సర్దేశాయ్. సో ఆ ఇన్నింగ్స్లో ఆ విన్నింగ్ షాట్ కొట్టింది మన హైదరాబాద్ చెందిన అబిద్ అలీ. సో ఆ విక్టరీ ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఆ లాస్ట్ మనం గెలిచిన రోజు ఆవేళ వినాయక చవితి రోజు ఒక లోకల్గా ఉన్న ఇండియన్స్ ఒక ఏనుగు తీసుకొచ్చి గ్రౌండ్లో తిప్పారు. అదొక శుభసూచకంగా భావించారు. సో వినాయక చవితి రోజు మనకి ఆ విజయం లభించింది 1971. దీని గురించి కూడా నేను వీడియో చేశాను గతంలో. ఓవల్ టెస్ట్ 1971. దట్ ఈస్ మై నెంబర్ 9. నెంబర్ 8లో మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తాం. 1976 పోర్ట్ ఆఫ్ స్పెయిన్, వెస్టిండీస్తో మనం ఆడిన టెస్ట్ మ్యాచ్. వెస్టిండీస్ గడ్డ మీద మనం గతంలో కూడా ఓడించాం. కానీ ఇది ఎందుకు స్పెషల్ అంటే టార్గెట్ ఇన్ ద 4th innings వాజ్ 403 runs. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అంతకుముందు ఒక్కసారి బ్రాడ్మెన్ ఇన్విన్సిబుల్స్ అంటారు, వాళ్ళు 400+ స్కోర్ని చేజ్ చేశారు. 4th innings 400+ స్కోర్ సక్సెస్ఫుల్గా చేసిన సందర్భం అదొకటే ఉంది. తర్వాత ఇది రెండో సందర్భం. మూడోది మళ్ళీ బ్రయన్ లారా 2003లో బ్రయన్ లారా టీం 418 చేంజ్ చేశారు. అది ఈ 3 తప్ప ఇంతవరకు 400ని సక్సెస్ఫుల్గా చేంజ్ చేయడం 4th innings ఎవరు చేయలేదు. ఆ రకంగా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. ఇక్కడ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళకి 131 runs లీడ్ వచ్చింది వెస్టిండీస్ టీంకి. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు 271 for 6 డిక్లేర్ చేసి మనకి ఒక ఛాలెంజింగ్ టార్గెట్ ఇచ్చారు. 403 కొట్టలేరులే ఇండియన్ టీం ఏముందిలే అనుకున్నారు. కానీ గవాస్కర్ సెంచరీ చేశాడు, జిమ్మీ అమర్నాథ్ 85 చేశాడు, విశ్వనాథ్ 112 నాట్అవుట్ చేశాడు, బ్రిజేష్ పటేల్ 49 నాట్అవుట్. నాకు గుర్తు అప్పటికి నేను కూడా చాలా చిన్నవాడు. అప్పటికి టీవీలు లేవు, రేడియోలో కూడా కామెంటరీ వచ్చేది కాదు. వెస్టిండీస్లో ఎక్కడ కామెంటరీ వచ్చేది అప్పుడు వచ్చేది కాదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ పేపర్ తెప్పించేవాళ్ళు. ఆ పేపర్లో ఫస్ట్ పేజ్లో వేశారు నాకు ఫోటోలు, విశ్వనాథ్ గవాస్కర్ ఫోటోలు వేసిన. అది ఇంకా నా కళ్ళ ముందు నిలిచిపోయింది. మనం గెలిచామంటే చాలా సంబరపడి, చిన్న స్కూల్కి వెళ్తాను, సో ఐమ్ స్కూల్ గోయింగ్ కిడ్, బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. 403 చేంజ్ చేసి మనం గెలిచాం. సో అది ఎప్పటికీ అది కూడా గుర్తుండిపోయి ఒక గ్రేట్ విన్, ఇన్స్పైరింగ్ విన్ మన ఇండియన్ టీంకి. బిఫోర్ 1983 హ్యాపెండ్. ఒక ఇన్స్పిరేషన్ మనకి అది. వెస్టిండీస్ మీద మనం సాధించిన మరొక గొప్ప విజయం. నా నెంబర్ 7 ఏంటంటే జోహన్నెస్బర్గ్ 2006లో మనం సౌత్ ఆఫ్రికా గడ్డ పైన 1992 నుంచి మనం సౌత్ ఆఫ్రికా వెళ్తున్నాం. కానీ సౌత్ ఆఫ్రికా గడ్డ పైన మనకి లభించిన మొట్టమొదటి విజయం 2006 జోహన్నెస్బర్గ్ టెస్ట్. దాంట్లో శ్రీశాంత్ వాజ్ అవర్ హీరో. ఫస్ట్ ఇన్నింగ్స్లో 5, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసుకున్నాడు. గ్రెగ్ చాపెల్ హయాంలో కోచ్గా ఉన్నప్పుడు మనకు లభించిన మోస్ట్ సిగ్నిఫికెంట్ విన్ ఇది ఒకటే. అండ్ శ్రీశాంత్ వాజ్ ఎక్సెప్షనల్. అతను హీ గాట్ ఈజ్ అవుట్ స్వింగర్ గోయింగ్ అనే వెరీ గుడ్ పిచ్. వాళ్ళది మంచి బ్రహ్మాండమైన బౌలింగ్ అటాక్ ఉంది. అయినా కూడా మనం జహీర్ ఖాన్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 2, సెకండ్ ఇన్నింగ్స్లో 3 తీసినాడు. కుంబ్లే కూడా 2 ఇన్నింగ్స్లో కలిపి 5 వికెట్లు తీశాడు. సో అక్కడ మనం ముఖ్యం ఏంటంటే సౌత్ ఆఫ్రికాని 84 ఆల్అౌట్ చేశాం ఫస్ట్ ఇన్నింగ్స్లో. 84 ఆల్అౌట్. శ్రీశాంత్ వాజ్ సూపర్. శ్రీశాంత్ రిథంలో ఉన్నప్పుడు he had pace, he had that outswinger, he was lethal. సో శ్రీశాంత్ బౌలింగ్తో మనం గెలిచాం. ఫస్ట్ ఇన్నింగ్స్లో సౌరవ్ గంగూలీ 50 చేశాడు. మరి సెకండ్ ఇన్నింగ్స్లో వివిఎస్, ఆ పీరియడ్లో వివిఎస్ వచ్చిన విజయాలన్నింటిలో వివిఎస్ రోల్ ఉంటుంది. వివిఎస్ లక్ష్మణ్ 73 చేశాడు. మొత్తం సౌత్ ఆఫ్రికాలో మనం 25 టెస్ట్ మ్యాచ్ ఆడడం, 5 విన్స్ ఉన్నాయి. దాంట్లో ఇది మొట్టమొదటి విన్. సో వాళ్ళ టీం చాలా బాగుంది. దాంట్లో మీకు గ్రామ్ స్మిత్ ఉన్నాడు, కలీస్ ఉన్నాడు, ఏబీ డివిలియర్స్, ఆమ్లా లాంటి మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. బౌలర్స్ అయితే డేల్ స్టైన్, పొలాక్, అంటీనీ, కలీస్, ఆండ్రే నల్ వీళ్ళందరూ ఉన్నారు. అయినా కూడా మనం సౌత్ ఆఫ్రికాని ఆ ఇన్స్పిరేషనల్ విన్ 2006లో సాధించాం సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్గా. దట్ ఈస్ మై నెంబర్ 7. మై నెంబర్ 6 వన్స్ అగైన్ చెన్నై 2008 26/11. అదే ఏడాది 26/11 ముంబైలో పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి ఎలాంటి బీభత్సం సృష్టించారో మనకు తెలుసు. ఎంతమంది అమాయకులు హోటల్లో, రైల్వే స్టేషన్లో, రోడ్డు మీద ప్రాణాలు కోల్పోయారో మనకు తెలుసు. దేశం అంతా ఒక్కసారి షేక్ అయింది. దానికి ఒక 2-3 వారాల తర్వాత ఈ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ వాళ్ళు కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు. సో టెస్ట్ మ్యాచ్ జరిగింది. దాంట్లో దేశానికి ఒక ఊరట కావాలి, ఒక ఓదార్పు కావాలి. ఆ ఓదార్పు ఈ టెస్ట్ మ్యాచ్ మళ్ళీ ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని అందించిన విజయం అది. ఆ రకంగా ఇంపార్టెంట్. అలాగే క్రికెట్ పరంగా తీసుకున్నా కూడా ఒక
పెద్ద ఛాలెంజింగ్ టార్గెట్ని మన వాళ్ళు చేసిన పరిస్థితి. 387 వాజ్ అవర్ టార్గెట్. ఇందాకే చెప్పాను 400 టార్గెట్ ఎంత కష్టం. 387 ఈజ్ నాట్, అది మనకి వీ జస్ట్ హ్యాడ్ 4 సెషన్స్ టు గెట్ 387. బట్ ఒక బ్లిస్టరింగ్ నాట్ బై సెహ్వాగ్, ది ఎవెన్చువల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. 83 in 68 బాల్స్ చేశాడు సెకండ్ ఇన్నింగ్స్లో. ఫోర్త్ డే ఈవినింగ్ ఉతికి ఆరేశాడు ఇంగ్లాండ్ బౌలర్స్ని. 11 4s 4 6ers కొట్టాడు. 122 వాజ్ స్ట్రైక్ రేట్. ఆల్మోస్ట్ T20 కైండ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్ ఆడి ఈ సెటప్ ద విన్. గంభీర్ కూడా చాలా, అప్పట్లో అక్రాస్ ఫార్మాట్స్ గంభీర్ ఇలాంటి ఫైటింగ్ ఇన్నింగ్స్ చాలా ఆడాడు. గంభీర్ స్కోర్ 66. సచిన్ యువరాజ్ కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు. సచిన్ 103, యువరాజ్ 85, వాళ్ళిద్దరు కలిసి మనని గెలిపించారు. లక్ష్మణ్ కూడా 26 చేశాడు. సో ఇట్ వాజ్ అ గ్రేట్ విన్. ఎందుకంటే సచిన్ ఎప్పుడు మనకు గెలిపించాడు, అతను సెంచరీలని వేస్ట్ అని మాట్లాడే వాళ్ళకి అతను ఫోర్త్ ఇన్నింగ్స్లో ఒక ఎండ్లో చివరి దాకా నిలబడి గెలిపించిన విజయం. ఇక్కడ కూడా మనకి వాళ్ళకి 75 రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఉంది. మనకి 387 టార్గెట్ ఇచ్చారు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత సెహ్వాగ్ దెబ్బకి తర్వాత ఎవరైనా మనకి టార్గెట్ ఇవ్వాలంటే భయపడే పరిస్థితి కల్పించాడు సెహ్వాగ్ ఈ ఇన్నింగ్స్ తర్వాత. సెహ్వాగ్ ఉన్నాడు కాబట్టి చాలా సేఫ్ టార్గెట్లే ఇవ్వడం మొదలుపెట్టారు. సో సెహ్వాగ్ ప్లేడ్ దట్ నాక్ ఆన్ డే 4. డే 4 అవుట్ అయిపోయాడు. కానీ డే 5 ఎన్ని రన్స్ కావాలి మనకి? 256 రన్స్ కావాలి. దాన్ని సచిన్ యువరాజ్ గంభీర్ కలిసి దాన్ని ఫినిష్ చేశారు. మై నెంబర్ 5 విల్ బి రావల్పిండి టెస్ట్ 2004. మనం పాకిస్తాన్లో గెలిచిన ఏకైక సిరీస్ విన్ ఈ టెస్ట్ విజయంతో వచ్చింది. ముల్తాన్ కూడా ఇంపార్టెంట్ విన్. ముల్తాన్ మీకు గుర్తుంటుంది, వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీస్ మ్యాచ్లో కూడా మనం గెలిచాం. అదే సిరీస్లో అది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. రెండో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. థర్డ్ టెస్ట్లో రావల్పిండిలో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్నాం. మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ గెలిచింది. మనం పాకిస్తాన్లో గెలిచిన రెండో టెస్ట్ మ్యాచ్లు. పాకిస్తాన్లో మనం ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాం? పాకిస్తాన్లో వీ ప్లేడ్ 26 టెస్ట్ మ్యాచెస్. ఈ 2 టెస్ట్ మ్యాచ్లు ముల్తాన్ రావల్పిండి మాత్రమే గెలిచాం. ఆ ఒక్క సిరీస్లో 2004లో 7 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయి 26 డ్రాలు ఉన్నాయి. ఇంకా చాలా సేఫ్టీ ఫస్ట్ ఆడేవాళ్ళు. పాకిస్తాన్తో గెలవకపోయినా పర్లేదు, ఓడిపోకుండా ఉండాలనేది అప్పట్లో ఒక ఫీలింగ్. సో అది అంతకుముందు 5 టూర్లకు వెళ్ళాం. పాకిస్తాన్లో 5 సార్లు మనం టెస్ట్ సిరీస్లో ఆడాం. పాకిస్తాన్ గడ్డపైన ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రతిసారి ఓటమి ఎదురైంది. మాకు అప్పటి నుంచి చూస్తాం కదా, 77, 78 అంతకుముందు కూడా వెళ్ళారు. అప్పటి నుంచి ఫాలో అవుతూ ఉసూరం అనేది, అయ్యో పాకిస్తాన్ మీద ఓడిపోవడం, గెలిచినప్పుడు వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్, ఇవన్నీ భరించిన వాళ్ళకి ఈ సిరీస్ చాలా చాలా స్వీట్ మెమరీ. స్వీట్ అంటే స్వీట్ మెమరీ. మన టీం కూడా అద్భుతంగా ఉంది. సెహ్వాగ్, సచిన్, గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్, బౌలింగ్ కూడా బాగుంది. బాలాజీ మంచి బౌలింగ్ చేశాడు ఈ పర్టికులర్ టెస్ట్ మ్యాచ్లో. బాలాజీ కానీ అందరూ, ఇర్ఫాన్ పఠాన్, వీళ్ళందరూ కోర్స్ చాలా చాలా మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. అది పర్టికులర్లీ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అందుకే మనం మొదటిసారి పాకిస్తాన్ మీద సిరీస్ వినిపించాం. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఈ మ్యాచ్లో 600 రన్స్ చేసాం. ద్రావిడ్ హిమ్సెల్ఫ్ మేడ్ 270. ద్రావిడ్ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. లక్ష్మణ్, గంగూలీ 70s చేశారు. పార్థివ్ పటేల్ 69 చేశాడు. సో 600 చేశాం. వాళ్ళని ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా స్కోర్ అవుట్ చేసాం. ఐ థింక్ 224 అవుట్ చేసాం. సెకండ్ ఇన్నింగ్స్లో 245 అవుట్ చేసాం. అండ్ వి వన్ ద టెస్ట్ మ్యాచ్ బై ఇన్నింగ్స్ అండ్ 131 రన్స్. చాలా పెద్ద మార్జిన్. ప్రాబ్లీ ది బిగ్గెస్ట్ విన్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఇదే మనకి. సో బాలాజీ ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీశాడు. కుంబ్లే సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. సో 20 టెస్టుల తర్వాత, పాకిస్తాన్లో 20 టెస్టుల తర్వాత మనకి 2 విజయాలు లభించాయి. ఒకటి ముల్తాన్ అండ్ ఒకటి రావల్పిండి. ఆ రకంగా రావల్పిండి చాలా చాలా స్వీట్ విక్టరీ. మళ్ళీ మనం పాకిస్తాన్లో ఆడతామో లేదు తెలియదు. సో దట్ విల్ రిమైన్ ది ఓన్లీ సిరీస్ వి వన్ ఇన్ పాకిస్తాన్. మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళి మన టెస్ట్ మ్యాచ్లు ఆడతారని, నియర్ ఫ్యూచర్లో ఆడతామని నేనైతే అనుకోవట్లేదు. సో దట్ రిమైన్స్ అవర్ ఓన్లీ టెస్ట్ సిరీస్ విన్ ఇన్ పాకిస్తాన్ ఆఫ్ ది రావల్పిండి టెస్ట్. మై నెంబర్ 4 విల్ బి MCG 2018. మనం 71 సంవత్సరాల తర్వాత, 71 సంవత్సరాల నుంచి గజనీ దండయాత్రలు చేస్తున్నాం. కానీ మనం మొట్టమొదటిసారి సిరీస్ గెలిచాం. అది ఈ MCG టెస్ట్ విన్ ద్వారా సాధ్యమైంది. రెండో విక్టరీ. ఎందుకంటే మధ్యలో ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. ఫస్ట్ టెస్ట్ గెలిచాం, మళ్ళీ సెకండ్ టెస్ట్ ఓడిపోయాం. థర్డ్ టెస్ట్ గెలిచి మనం సిరీస్ విన్ మనం సెక్యూర్ చేసుకున్నాం. ఇక్కడ బుమ్రా వాజ్ అవర్ హీరో. బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్స్ చేశాడు. ఇండియా 443 for 7 చేసి డిక్లేర్ చేశారు ముందుగా బ్యాటింగ్ చేసి. 151 ఆల్అవుట్ అయింది. ఇట్స్ లో స్కోరింగ్ మ్యాచ్ యాక్చువల్లీ. కానీ మన వాళ్ళు మంచి బ్యాటింగ్ చేశారు. పుజారా ఆ సిరీస్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 100 చేశాడు. కోహ్లీ 82 చేశాడు.
మయాంక్ 76 చేశాడు, రోహిత్ 63 చేశాడు. సో 443 చేసినారు, 151 ఆల్అవుట్ అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్లో 261 మాత్రమే చేశారు. సో ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ విన్. అయితే ఆస్ట్రేలియాకి అక్కడ స్మిత్, వార్నర్ లేకపోవడం వల్ల బ్యాటింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. బట్ స్టిల్ ఆ విజయం, ఆస్ట్రేలియా గడ్డ మీద వచ్చిన విజయం, ఆ సిరీస్ విన్ మనం మర్చిపోయినాం విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో. సో దట్ ఈస్ మై నంబర్ 4. నంబర్ 3 లార్డ్స్ 2021. ఇది కూడా విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలోనే. ఈ సిరీస్ మనం డ్రా చేసుకున్నాం. అంటే మీకు ఇంపాక్ట్ పరంగా ఇది అంత ఇంపార్టెంట్ విన్ ఏమి కాదు, కానీ ఒక ప్లేయర్, ఒక క్యాప్టెన్ టీంని ఎలా ఇన్స్పైర్ చేయగలడు, ఎలా విజయం అందించగలడు, ఆ టీం ఎంత ఒక ఇన్స్పైర్డ్ పర్ఫార్మెన్స్ టీం ఎలా ఇవ్వగలదు అనడానికి ఇది గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ మ్యాచ్లో వాళ్ళకి లీడ్ వచ్చింది. వాళ్ళు 391 చేస్తే మనం 364 చేసాం. రోహిత్ 83 చేశాడు, రాహుల్ 121 చేశాడు. వాళ్ళకి లీడ్ వచ్చింది, వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేశారు. మనం సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు 298 for 8కి డిక్లేర్ చేసాం. ఎవరు పెద్దగా ఆడింది లేదు, కానీ చివరిలో దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్, ఆల్మోస్ట్ ఒక సెంచరీ పార్ట్నర్షిప్ బిట్వీన్ షమీ అండ్ బుమ్రా. షమీ రిమైండ్ నాట్ అవుట్ ఆన్ 56, బుమ్రా రిమైండ్ నాట్ అవుట్ ఆన్ 34. ఇద్దరు లాస్ట్ డే రోజు బిఫోర్ లంచ్ అదరగొట్టేశారు బ్యాటింగ్. మనకి మామూలుగా టెయిల్ ఎండర్స్ ఎప్పుడు బాగా ఆడిన పరిస్థితి, కానీ ఈసారి మన టెయిల్ వ్యాగ్ డే లాట్. సో అక్కడ మొమెంటం మనమే షిఫ్ట్ అయ్యి వాళ్ళ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు 2 సెషన్సే ఉన్నాయి, 60 overs మాత్రం మిగిలి ఉన్న మ్యాచ్లో. విరాట్ కోహ్లీ వాళ్ళకి ఒక మంచి పెప్టాక్ ఎలా ఇచ్చాడంటే, లెట్ అస్ గివ్ దమ్ 60 hours ఆఫ్ హెల్ప్, 60 ఓవర్ల నరకం చూపిద్దామని చెప్పి టీంని బ్రహ్మాండంగా ఇన్స్పైర్ చేశాడు. ఇన్స్పైర్ చేస్తే వాళ్ళు ఆల్అవుట్ అయిపోయారు. ఐ థింక్ 120కి ఆల్అవుట్ అయిపోయారు. అదే పిచ్ మీద మన నెంబర్ 9, నెంబర్ 10 కలిసి ఒక సెంచరీ పార్ట్నర్షిప్ చేశారు మార్నింగ్ రోజున. వీళ్ళు ఇక్కడ ఆల్అవుట్ అయిపోయారు ఇంగ్లాండ్. ఎందుకంటే షమీ, బుమ్రా వేసిన స్పెల్స్, నేను ఆ మ్యాచ్ కామెంటరీ కూడా చేశాను. వాళ్ళ స్పెల్స్ చూస్తే వాళ్ళు కొదమ సింగాల్లాగా బౌలింగ్ వేశారు. వాళ్ళు వస్తున్నారు, బాల్ వేస్తున్నారు, బ్యాట్స్మెన్ బాల్ కనపట్టలేదు, బాల్ స్వింగ్ అవుతుంది, ది బెంట్ దేర్ బ్యాక్. ఎంత ఛార్జ్డ్ అప్ అయిపోయారంటే ప్లేయర్స్. ఎప్పుడు వీ హార్డ్లీ సీ దట్ కైండ్ ఆఫ్. మీరు ఎప్పుడైనా మీరు అది హైలైట్స్ చూడండి, టప్ప వికెట్లు పడాయి. సిరాజ్ వచ్చి 5 వికెట్లు తీశారు. సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 4 వికెట్లు తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. సిరాజ్ హ్యావ్ మేడ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్. కానీ ఆ ఫస్ట్ స్పెల్స్ బౌల్డ్ బై షమీ అండ్ బుమ్రా. ఐ థింక్ బుమ్రా గాట్ 3, షమీ గాట్ 1, ఇషాంత్ ఆల్సో గాట్ 2 wickets ఇన్ సెకండ్ ఇన్నింగ్స్. మన 4 ఫాస్ట్ బౌలర్స్ అద్దరు కొట్టేసి మనకి ఒక ఇంప్రాబబుల్ విన్. 2 సెషన్స్లో ఇంగ్లాండ్ లాంటి మైటీ సైడ్ ఓడించడం అంటే ఆషామాషి విషయం కాదు. బాగుంది, అక్కడ చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో రూట్ అదే మ్యాచ్లో 180 చేశాడు. సో స్ట్రాంగ్ లైనప్ని మనం ఓడించడం అంటే మామూలు విషయం కాదు. ఆ టెస్ట్ మ్యాచ్ గెలుపు, ఇట్స్ రియలీ వండర్ఫుల్ విన్ ఫర్ అస్. దట్ ఈస్ మై నెంబర్ 3. మై నెంబర్ 2 ఆఫ్ కోర్స్ బ్రిస్బేన్ 2021. అదే సంవత్సరం, అంతకుముందు అది రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్గా కూడా మనం చెప్పుకో. రిషబ్ పంత్ కాదు, అందరూ వాళ్ళు మనకి ఎన్ని ఇంజరీస్ అయినాయంటే, బుమ్రా లేడు, షమీ లేడు, అశ్విన్ లేడు. బౌలింగ్లో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడిన సిరాజ్ అవర్ మోస్ట్ సీనియర్ బౌలర్. నటరాజన్ డెబ్యూ చేశాడు, వాషింగ్టన్ డెబ్యూ చేశాడు, షార్దుల్ ఠాకూర్ 2వ టెస్ట్ మ్యాచ్ 3వ టెస్ట్ మ్యాచ్ అతనికి, నవదీప్ సైని. సో చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్తో దిగాం. సో అలాంటి అంటే ఒక 11 మంది ప్లేయర్స్ని మనం అక్కడ ఆడించగలడమే పెద్ద గొప్ప విషయం. బట్ మనకు అంతకుముందు ఇన్స్పిరేషన్ మెల్బోర్న్లో మనం 36 సార్లు ఆడతారు, మెల్బోర్న్ టెస్ట్ గెలవడం. సిడ్నీలో మనం వాళ్ళని నిలువరించడం, డ్రా చేయడం. అశ్విన్ అండ్ విహారీ వాళ్ళ పార్ట్నర్షిప్, వాళ్ళ పర్ఫార్మెన్స్. సో దాంతో ఆ ఇన్స్పిరేషన్తో మనం బరిలోకి దిగాం. ఆస్ట్రేలియా 369 చేశారు, మనం 336 చేసాం. వాళ్ళకి చిన్న లీడ్ వచ్చింది, ఒక 30+ runs లీడ్ వచ్చింది, 33 runs లీడ్. ఫస్ట్ ఇన్నింగ్స్లో వాషింగ్టన్ అండ్ షార్దుల్ 60 చేశారు, పెద్దగా రన్స్ చేయలేదు, అది కొంచెం లో స్కోరింగ్ మ్యాచ్. బట్ పుజారా ఒక స్టాలింగ్ రోల్ ఆడాడు. మన సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళని 295 ఆల్అవుట్ చేసాం మనం. సిరాజ్ గాట్ 5 wickets ఇన్ హిస్ థర్డ్ టెస్ట్ మ్యాచ్. 328 వాజ్ అవర్ టార్గెట్. బట్ శుభ్మన్ గిల్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ నాక్. శుభ్మన్ గిల్ కొత్త ఈ ప్లేడ్ ఎ వండర్ఫుల్ నాక్, 91 క్లాసీ ఇన్నింగ్స్ అండ్ కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్. పుజారా ఒక ఎండ్లో నిలబడిపోయాడు. యాంకర్ అంటే యాంకర్ పుజారా 56 అండ్ పంత్ 89 64 స్ట్రైక్ రేట్. పంత్ వచ్చి అతను కొట్టేశాడు. వాళ్ళు విక్టరీ. నేను అది కూడా ఆ టెస్ట్ సిరీస్ నేను కామెంటరీ చేశాను. చెన్నై నుంచి చేసాం కోవిడ్ టైంలో మేము ఆ టెస్ట్ మ్యాచ్ ఫర్ సోనీ.
టెస్ట్ మ్యాచ్లో అసలు డ్రా అయితే చాలా అనుకున్నాం మేము. కామెంటరీ చేస్తున్నప్పుడు డ్రా అయితే చాలులే, మనం సిరీస్ కూడా డ్రా చేసుకుని వెళ్తాం. విక్టరీ గురించి ఎవ్వరికి హోప్ లేదు. కానీ వన్ మ్యాన్ బిలీవ్ దట్ వాస్ రిషబ్ పంత్. అతనికి వాషింగ్టన్ కూడా ఒక చిన్న క్యామియోతో సపోర్ట్ అందించాడు. సో ఒక ఇంప్రాబబుల్ విక్టరీ, మన అసాధ్యం అనుకున్న విజయాన్ని అందించాం. గాబాకా హమండ్ తోడ్ దియా. సో అది వివేక్ రాజ్దాన్ మాట నిలిచిపోయింది. అదొక నిజంగా మన ఇండియన్ క్రికెట్ హిస్టరీలో దట్ వాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్స్పైరింగ్ విన్స్. నెంబర్ 1 ఆఫ్ కోర్స్ లక్ష్మణ్ టెస్ట్ 2001, లక్ష్మణ్ టెస్ట్ ఇన్ కోల్కతా. 16 వరుస విజయాలు సాధిస్తూ వచ్చి ఆ సిరీస్లో కూడా మనని ముంబైలో జరిగిన మొదటి టెస్ట్లో చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియాని దెబ్బకొట్టాం మనం. ఆస్ట్రేలియాని లక్ష్మణ్ ఎప్పుడు ఆస్ట్రేలియన్స్ మర్చిపోరు. ఎందుకంటే ఆస్ట్రేలియా అక్కడి నుంచి మళ్ళీ దే నెవర్ రోజ్ టు ది సేమ్ లెవెల్స్ ఇన్ టెస్ట్ క్రికెట్. ఆ షాక్ తర్వాత టెస్ట్ కూడా మనం చెన్నైలో గెలిచాం, సిరీస్ గెలిచాం. అక్కడి నుంచి ఆస్ట్రేలియా వాజ్ నాట్ ది సేమ్ ఫోర్స్ అగైన్, ఎస్పెషల్లీ ఇన్ టెస్ట్ క్రికెట్. సో ఆ మ్యాచ్లో వాళ్ళు ముందుగా బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ చేసి ది స్కోర్ 445. పెద్ద స్కోర్ ఏం చేయలేదు, 445 చేశారు. దాంట్లో హర్భజన్ పర్ఫార్మెన్స్ ఎలా మర్చిపోతాం. ఫస్ట్ ఇన్నింగ్స్ 7, సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్స్ ఇచ్చారు. ఇండియా 171 ఆల్అౌట్ అయింది. లక్ష్మణ్ రిమైండ్ నాట్ అవుట్ ఆన్ 59. లక్ష్మణ్ నెంబర్ 6లో బ్యాటింగ్ చేశాడు. సో అప్పుడు మన కోచ్ అండ్ కెప్టెన్ ఏమనుకున్నారంటే, లక్ష్మణ్ని ఆడిద్దాం, నెంబర్ 3లో ఆడిద్దాం, తను బాగా ఆడుతున్నాడు అని చెప్పి లక్ష్మణ్ని నెంబర్ 3లో పంపించారు. దట్ వాజ్ మాస్టర్ స్ట్రోక్ యాక్చువల్లీ. ఆ మాస్టర్ స్ట్రోక్ లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్ మనకు తెలుసు. మనం 657 ఫర్ 7 చేసాం. ఒక రోజంతా బ్యాటింగ్ చేశారు లక్ష్మణ్ అండ్ ద్రావిడ్ కలిసి. ఇద్దరి మధ్య 376 రన్స్ పార్ట్నర్షిప్, 376 రన్స్ పార్ట్నర్షిప్. లక్ష్మణ్ స్కోర్డ్ దట్ మాన్యుమెంటల్ 281 అండ్ ద్రావిడ్ 180. సో వాళ్ళిద్దరు ఆడిన ఆ నాక్ తర్వాత ఆస్ట్రేలియా దిమ్మదిరిగిపోయి సెకండ్ ఇన్నింగ్స్లో చేతులు ఎత్తేసారు వాడు. మళ్ళీ నేను చెప్పినట్టుగా హర్భజన్ 6 వికెట్స్ తీశాడు. సో మొమెంటం ఎంతగా షిఫ్ట్ అయిపోయిందంటే వాళ్ళు ఏమంటారు, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ దెబ్బకి, లక్ష్మణ్ దెబ్బకి మైండ్ దిమ్మ తిరిగి బ్లాక్ అయిపోయింది. దాంతో వాళ్ళు ఆ సిరీస్ మొత్తాన్ని కోలుకోలేదు. సో ఇట్ వాస్ గ్రాండ్ డిస్ప్లే బై వన్ మ్యాన్, BVS Lakshman. Very, very special innings, and he was very well aided by Rahul Dravid. సో ఆ ఇన్స్పిరేషన్ మన టెస్ట్ విజయాలకి ఒక పునాది. అక్కడి నుంచి ఇండియన్ క్రికెట్ ఒక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే మనం ఆస్ట్రేలియాని ఓడించగలం, ఒక డిఫికల్ట్ సిచ్యుయేషన్ నుంచి కంబ్యాక్ కాగలం అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఈ కొత్త మిలీనియం స్టార్టింగ్లో మనకు వచ్చిన విజయం తర్వాత ఇండియన్ క్రికెట్ ఒక కొత్త దశ తిరిగింది. ఇట్ వాస్ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ అని అనుకుంటున్నాను. ఇంకా చాలా టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. లార్డ్స్లో 2014 ఇషాంత్ శర్మ బౌన్సర్లు వేసి మనని గెలిపించాడు ఇంగ్లాండ్ పైన. వాళ్ళు అంటే మామూలుగా బౌన్సర్లకు ఎప్పుడు వీఆర్ దే రిసీవింగ్ ఎండ్, కానీ అక్కడ మనం బౌన్సర్లు వేసి ఇంగ్లాండ్ని ఇబ్బంది పెట్టిన టెస్ట్ మ్యాచ్ అది గెలిచాం మనం. తర్వాత మొన్న ఓవల్ టెస్ట్ మ్యాచ్ 2025లో ఆఖరిలో పెద్ద టెన్షన్తో టెస్ట్ గెలిచి మనం డ్రా చేసుకోవడం. హెడింగ్లీలో 2002లో దాంట్లో సచిన్ ద్రావిడ్, గంగూలీ వీళ్ళందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం. తర్వాత పెర్త్ 2008, సిడ్నీలో మనకి మంకీ గేట్ తర్వాత వచ్చిన గ్రేట్ విన్. తర్వాత హ్యామిల్టన్ ఇన్ 2009, దాంట్లో గంభీర్ వాళ్ళందరూ బాగా ఆడడం. 30 ఏళ్ళ తర్వాత మనం న్యూజిలాండ్లో కలవడం. ఇంకా చాలా చాలా మంచి విజయాలు ఉన్నాయి. చాలా నేను మిస్ అయ్యి ఉండొచ్చు, అవన్నీ మీరు నా కామెంట్స్లో చెప్పండి. లాంగ్ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. టెస్ట్ క్రికెట్ ఈజ్ ద రియల్ క్రికెట్. టెస్ట్ క్రికెట్ గురించి మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు, ఎన్నిసార్లైనా మాట్లాడుకోవచ్చు. ఆ టెస్ట్ విజయాలు అన్నీ గుర్తుంటాయి. 1 డేల్లో వాటిలో అంత గుర్తుండవు, కానీ టెస్ట్ మ్యాచ్ ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఫస్ట్ డే ఒక రకంగా ఉండి లాస్ట్ డేకి వచ్చేసరికి పరిస్థితి మారడం, బోళ్ళంత డ్రామా ఉంటుంది. సో టెస్ట్ మ్యాచ్లు ఎప్పుడు ఉండే ఆ వాల్యూ ఎప్పటికీ మీకు వేరే ఫార్మాట్స్కి రాదు. ఏమంటారు?